అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. శుభం కలుగుతుంది. కొన్ని ప్రయత్నాలు ఈ రోజు విజయవంతం అవుతాయి. మనసులో చాలా సంతోషం అనేది ఈ రోజు కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు. ఈ రాశి వారు ప్రజలతో అనవసరమైన విషయాల గురించి చర్చించకుండా ఉండాలి. ఎక్కడి నుండైనా సరే ఒక శుభవార్త అనేది అందుతుంది. స్నేహితుల సహాయంతో పని జరుగుతుంది. ఈ రాశి వారి అదృష్టాన్ని మద్దతు కూడా లభిస్తుంది. డబ్బు మెరుగ్గా చేతికి అందుతుంది. మీకు జీవిత భాగస్వామి నుండి సహకారం కూడా అందుతుంది. కోర్టు కేసులో విజయం సాధించడం సాధ్యమవుతుంది. కాంటాక్ట్ డైలాగ్ కూడా పెరుగుతుంది. కుటుంబ విషయాలపై మీకు ఉన్నటువంటి ఆసక్తి ఈ రోజు ఇంకా పెరుగుతుంది. మీరు ఒక సమస్యను కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాలు దరిచేరకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ప్రత్యేకంగా చూసినట్లయితే కనుక చాలా శుభదాయకంగా అయితే ఈ రోజు ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారస్తులకు శుభదినము. వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారంతో అన్ని పనులు అవలీలగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తిపరంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరము. విదేశాల నుంచి అందిన శుభవార్త వల్ల ఈ రోజంతా కూడా ఆనందంగా ఉంటారు. వినాయకుని ప్రార్థన మేలు కలిగిస్తుంది రాశి వారికి. ఈ రాశి వారు మరి చూసినట్లయితే వృత్తిపరంగా వ్యక్తిగతంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఆర్థిక సంక్షోభం నుండి బయటకు రావడానికి కొన్ని ప్రయత్నాలు కూడా చేస్తారు. కొంతమంది ఆందోళన పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కొత్త పెట్టుబడులు ప్రాజెక్టులు వాయిదా వేయండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనారోగ్య సమస్యలు అనేవి ఉన్నా కూడా వాటిని తొలగించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైనటువంటి మందులను సేకరించట ద్వారా మేలు కలుగుతుంది. మరి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం వృత్తిపరమైన అభివృద్ధి కూడా పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. మరి పిత్రార్జితం కూడా కలిసి వస్తుంది. తారాబలం కూడా అనుకూలంగా కనిపిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. గృహంలో వాతావరణం శాంతియుతంగానే ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల చాలా శుభప్రదంగా అయితే మరి ఈ రోజు రాశి వారికి ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఈ రాశి వారు చూసుకున్నట్లయితే కనుక వినోదాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. కుటుంబ అవసరాల కోసం అధికంగా డబ్బు కూడా ఖర్చు చేస్తారు. కోపం ఆవేశాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక విషయాలతోటి వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు దగ్గరకు రాకుండా చూసుకోవాలి. కేవలం నెగిటివిటీ నుండి దూరంగా ఉండి పాజిటివిటీని మాత్రమే ఆలోచించాలి. శివ పంచాక్షరి జపం చేస్తుండడం వలన మీకు చాలా బాగా శక్తి అందే అవకాశాలు కూడా ఉన్నాయి. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. ఇక మీకు అంతా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. ఇక ఆటంకాలు అనేవి కూడా స్వయంచాలకంగా తొలగించబడతాయి. మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం పరిహారం చేసినట్లయితే గనక ఇంకా మేలైన ఫలితాలు అయితే అందుకోగలుగుతారు. మరి దాని కొరకు మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రము చూసినట్లయితే గనక మరి ఒక కొత్త మట్టి పాత్రను కొని తెచ్చుకోవాలి. మరి 75 గ్రాముల లవంగాలు, 75 గ్రాముల యాలకులు అవి కూడా బయట నుండి కొని తెచ్చుకోవాలి తూకం వేసి ఖచ్చితముగా. మరి ఆ తర్వాత మరి ఆ యొక్క పచ్చకర్పూరం కూడా 50 గ్రాములు కొని తెచ్చుకోవాలి. మరి ఈరోజు 75 గ్రాముల యాలకులు, 75 గ్రాముల లవంగాలు, 50 గ్రాముల పచ్చకర్పూరము మరి వీటిని సమతూకంతో మరి ఆ మట్టి పాత్రలో వేయాలి. వేసిన తర్వాత మరి లక్ష్మీ గణపతి మంత్రం కానీ మరి మహాగణపతి మూల మంత్రము కానీ స్తుతిస్తూ కర్పూరాన్ని కాల్చాలి. మరి కాల్చేటప్పుడు ఆ మొత్తం కాల్చే వరకు కూడా ఆ యొక్క మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. మరి ఈ పరిహారము చేసేటటువంటి సమయం కూడా 6 గంటల నుండి సాయంత్రం 7 గంటల మధ్య సమయంలో అయి ఉండాలి. ఇది మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఇక్కడ. ఆ తర్వాత మీరు ఈ యొక్క పచ్చకర్పూరం మొత్తం కూడా కాలిన తర్వాత ఆ యొక్క యాలకులు లవంగాలు మొత్తం బూడిదగా మారిన తర్వాత ఆ మంత్రం జపిస్తూ ఉండడం, ఆ విధంగానే జపిస్తూనే మంత్రాన్ని జపించటం మాత్రం ఆపకూడదు. ఆ విధంగా మంత్రం జపిస్తూనే మరి చిటికెడు తీసుకొని బూడిద, ఆ బూడిదను ఇంటి గుమ్మం ముందు కుడివైపు నుండి ఎడం వైపుకి
మీరు మీ యొక్క సమస్యలను తలుచుకుంటూ మనస్సులో తలుచుకుంటూ మీరు ఒక లైన్ గా వేయాలి బూడిదని కుడివైపు నుండి ఎడం వైపుకు. ఈ విధంగా చేసిన తర్వాత మీకు ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా సరే, అది దయ్యమైనా భూతమైనా నరదృష్టి అయినా ఈర్ష్య అయినా అసూయ అయినా ఏదైనా సరే, ఓర్వలేనితనముతో ఉన్నటువంటి నరదృష్టి అయినా ఎటువంటి నరదృష్టి అయినా సరే చక్కగా బయటకు వెళ్ళిపోతాయి. ఇక కేవలం పాజిటివిటీ అనేది మాత్రమే మీ ఇంట్లోనికి దరిచేరుతుంది. మీకు లక్ష్మి కటాక్షం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు రాజయోగం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ సంతానానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తొలగించబడతాయి. మరియు ముఖ్యంగా అప్పుల బాధ వెంటనే తీరిపోతుంది. శత్రువులు ఎవరైనా సరే మిత్రులుగా మారిపోతారు. ఇక మీకు ఏ పని చేయాలి అనే ఆలోచన వస్తే వెంటనే ఆ పని పూర్తయిపోతుంది. ఎప్పుడైనా సరే ఆగిపోయిన పని ఏదైనా ఉంటే, అడ్డంకులు ఎదురవుతూ ఉంటే గనక ఆ పని కూడా జరిగిపోతుంది. మీకు తిరిగి రాదు అనుకున్న డబ్బు సైతం మీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా మీకు కలుగుతుంది. ఈ రోజు ఈ పరిహారము గనక దోష నివారణ గనక చేసినట్లయితే, ఖచ్చితంగా నేను చెప్పిన విధముగా చేసినట్లయితే గనక ఈ రాశి వారికి మరి ఉన్నటువంటి అన్ని దోషాలు తొలగించబడి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఏ పని చేపట్టినా కూడా దాంట్లో తప్పకుండా సఫలీకృతం అవుతారు. విద్యార్థులు కూడా చక్కగా చదువుల దిశగా సాగుతారు. వారి భవిష్యత్తులో కూడా బంగారు భవిష్యత్తును సాధించే అవకాశాలు వారికి లభిస్తాయి. ఇక ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఈ పరిహారము చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులను దానం చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారు. లక్కీ సంఖ్య 75 మరియు లక్కీ కలర్ అయితే మరి మెజెంటా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.